గైస్ గైస్ హలో 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 మీరందరూ కూర్చోవాలి, కూర్చుంటే మాట్లాడతారు సార్. హ్యావ్ ఎ సీట్ ప్లీజ్. థ్యాంక్ యూ. మంచి సినిమాలకి ఎప్పుడు మీ దగ్గర, అది ఇలాంటి ఒక ఫ్యామిలీ క్రౌడ్ దగ్గర ఎప్పుడు ఒక రిసెప్షన్ ఉంటుందని నమ్మకం. ఈ 3BHK ఇట్స్ ఎ లిటిల్ పీస్ ఆఫ్ మై హార్ట్. అండ్ నేను ఈరోజు ఆ సినిమా నుంచి కొంతమందితో ఇక్కడ కొంతమంది తీసుకొచ్చాను. ఐ వాంట్ ఇంట్రడ్యూస్ దిస్ వండర్ఫుల్ టీమ్. ఐ విల్ స్టార్ట్ విత్ ద ప్రొడిజియస్ మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రామ్నాథ్, బాంబే జయశ్రీ గారు అబ్బాయి. ఇతనికి ఇది ఫస్ట్ తెలుగు సినిమా. సో మ్యూజిక్ ఎలా అనిపించింది మీ అందరికీ? సో ఈ చిన్న వయసులో ఇంత ఒక లోతున్న కథని ఫుల్గా ఓన్ చేసుకుని ఈరోజు మీ అందరికీ తెర మీద మీ లైఫ్ని చూపించింది ఈ టెక్నీషియన్స్, ఈ క్రూ. అందులో ముఖ్యమైన ఒక రోల్ అమృత్ రామ్నాథ్కి ఉంది. ఐ హోప్ యూ విల్ గివ్ హిమ్ ఆల్ ఆఫ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ అండ్ ఈస్ గోయింగ్ టు డూ మెనీ గ్రేట్ థింగ్స్ కదా. యా, సో అమృత్, దిస్ ఇస్ యువర్. Thank you so much. Thank you, everybody. Did you like the film? Thank you. This is my first Telugu film, and I hope with all of your blessings, this will be one of many more. This is an honor to work with this beautiful cast and crew. Siddharth mainly for being such an incredible brother, friend through this entire journey. And he sung such a beautiful song. I hope all of you liked it. Thank you. Yes, shout out to Deva. Deva rapped the song. I think people need people like Deva, and Deva is really going to take Telugu rap and hip hop forward. Thank you so much, Arun, for this brilliant opportunity. Thank you, Chaitra. Thank you, everybody here. Thank you. థ్యాంక్ యూ అమృత్. అండ్ నాకు ఈ సినిమాలో అమృత్ ఒక చాలా బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చాడు. ఆ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ నేనే పాడాను. ఓ కల నాకు తోడుగా ఇలా కదిలనే గెలుపేద దాగిన దాన్ని కలవాలే. ఈ సాంగ్ నాకు అమృత్ ఇచ్చాడు. థ్యాంక్ యూ. ఈ సాంగ్ రాసింది చంద్రబోస్ గారు. అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఇంత ఎమోషనల్ సినిమాలో ఇంత మంచి లిరిక్స్ మాకు వచ్చినాయి. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఇక్కడ రాలేకపోయారు, కానీ ఐ విల్ షో. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు మీరు ఈ సినిమా కోసం అన్ని తపన పడి మన శ్రమించటం అంతా ఈ సినిమా కోసం చేసాం. అండ్ ఆ టెక్నీషియన్స్ కెమెరామ్యాన్ దినేష్ కృష్ణన్, జతిన్ స్టెనిస్లాస్, వాళ్ళిద్దరు ఇక్కడ లేరు, బట్ దే ఆర్ ఇన్ చెన్నై విత్ ద అదర్ వర్క్. సో వాళ్ళు కూడా ఒక అప్లాస్ తో వి మస్ట్ థ్యాంక్ దెం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఎడిటింగ్ టీమ్ గణేష్ శివ, హీస్ అ బ్రిలియంట్ ఎడిటర్. ఒక 25 years లైఫ్ జర్నీని మా డైరెక్టర్, మా రైటర్ రాస్తే దాన్ని ఎడిటింగ్తో పాటు మీకు ఇంత చక్కటిగా వాళ్ళు ప్రజెంట్ చేశారు. సో ఎడిటర్ గణేష్ శివ, ఆర్ట్ డైరెక్టర్ వినోద్, అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఎవ్రీ సింగిల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళందరూ శ్రీ గణేష్ విజన్ని నమ్మారు. శ్రీ గణేష్ ఇస్ అ రైటర్. నాకు ఈ కథ చదివినప్పుడు నేను ప్రీ రిలీజ్లో చెప్పాను, 2 విషయాలు నా మైండ్లో జరిగినాయి. ఒకటి, వెంటనే వెళ్ళి మా నాన్నని టైట్గా హగ్ చేయాలనిపించింది. ఐ థింక్ ఈ సినిమా తర్వాత మీకు ఆ కైండ్ ఆఫ్ ఆలోచన ఆఫ్ మన ఫ్యామిలీ మీద, మన ఫ్యామిలీ కథని చూసినట్టు అనిపిస్తుంది. నాకు ఆ టైంలో అనిపించింది. అండ్ 2వ విషయం, నాకు నా ఇంట్లో జరిగింది ఈ డైరెక్టర్కి ఎలా తెలిసింది అన్నట్టు నాకు ఫీల్ అయింది. ఎందుకంటే మా నాన్నని నేను ఈ సినిమాలో చూశాను. వాసుదేవన్ ప్రభులో నాకు సూర్యనారాయణ సిద్ధార్థ్ నాకు మైండ్లో వచ్చి వెళ్ళారు. సో ఈ సినిమాలో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి మన రియల్ వరల్డ్లో ఎలా ఇంపార్టెన్స్ ఉంటుందో, వాళ్ళ మ్యాజిక్ మన లైఫ్లో ఎలా ఉంటుందో అది శ్రీ గణేష్ చూపించాడు. ముఖ్యమైన పాత్రలు ఈ సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్స్. అందులో మా అమ్మగా చేసిన దేవ్యాని గారు, ఆయన మీ అందరికీ ఫేవరెట్ ఆవిడ. సో ఆవిడ కోసం ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దేవ్యాని గారు. అండ్ ఈ ఫంక్షన్లో నిన్న ఫంక్షన్లో దేవ్యాని గారు చెప్పారు, నాకు సిద్ధు ఇంకో కొడుకు రియల్ లైఫ్లో అన్నారు. నాకు లైఫ్లో కొడుకు లేడు, నాకు అమ్మాయిలే ఆడపిల్లలు ఉన్నారు, కానీ సిద్ధు నాకు ఇంకో కొడుకు అని చెప్పారు. అది నా లైఫ్లో నాకు వచ్చిన అదృష్టం. అండ్ ఈ సినిమాలో ముఖ్యమైన 2 ఫీమేల్ యాక్టర్స్, వాళ్ళు పర్ఫార్మెన్స్ ఒక ఆటమ్ బాంబ్ లాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇద్దరిది. అందులో ఫస్ట్ నా చెల్లిగా చేసిన మీతా రఘునాథ్, తనకి ఇది 3rd ఫిలిం.
అండ్ షీ సచ్ అ ఫైన్ యాక్ట్రెస్. తను కూడా వేరే థియేటర్లో చెన్నైలో ఉంది. సో వి రియలీ ఎంజాయ్డ్ హ్యావింగ్ హర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆర్తి లాంటి ఒక చెల్లి ప్రతి ఇంట్లో ఉంది కదా, సో అదే ఈ సినిమాలో నాకు ఇంట్లో అక్క ఉంది. సో అలా మా అక్కని చూసినట్టు ఉంది, ఎందుకంటే మా అక్క కూడా అన్నిట్లో ఫస్ట్ వస్తుంది, నేను ఎప్పుడు ఫస్ట్ రాలి. సో ప్రతిసారి అక్కని చూసి నేర్చుకోవచ్చు కదరా అంటారు. అంత ఈజీ కాదు కదా చూసి నేర్చుకోవటం. చదువు అనేది అది ఎలా వస్తుందో అలాగే వస్తుంది కాబట్టి. సో మీతా రఘునాథ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ సినిమా నాకు తెలిసి ప్రతి రివ్యూలో ఈ సినిమాలో శరత్ కుమార్ గారు యాక్ట్ చేసి, దేవ్యాని గారు యాక్ట్ చేసి, మీతా రఘునాథ్ ఎరగదీసి, సిద్ధార్థ్ ఏదో ప్రయత్నించి, అందులో ఒక యాక్ట్రెస్ వచ్చి 100/100 స్కోర్ చేయటం నాకు తెలిసి ఇది ఇట్స్ వెరీ బిగ్ థింగ్ ఇన్ మై కెరియర్. సో ఐ వాంట్ ఇంట్రొడ్యూస్ ఐషు ఫ్రమ్ ద ఫిల్మ్, చైత్ర ఆచార్. తనకు కూడా ఇది తెలుగులో ఫస్ట్ సినిమా, ఎందుకంటే సప్తసాగర దాచేలో మీరు ఎలా చూసారో ఈ సినిమాలో తన సొంత డబ్బింగ్ తెలుగు మాట్లాడింది ఈ సినిమా మీకోసం. సో ఐ విల్ లెట్ హర్ స్పీక్ టు యు నౌ. చైత్ర. ఐ సో హ్యాపీ. నాకు సప్తసాగరాలు టైంలో డబ్బింగ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు, కానీ ఫర్ దిస్ ఫిల్మ్ సిద్ధార్థ్ పుష్డ్ మీ టు డబ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ డబ్డ్ ఫర్ ఇట్. ఐషు నచ్చిందా? అంతే, అదే కావాలి మాకు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ ఇన్ సచ్ బిగ్ నంబర్స్. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు ఇంక్రీజ్. టెల్ ఆల్ యువర్ ఫ్యామిలీ members to come watch the film. I'm sure everybody will connect with it one way or the other, and we will always try to give such good films moving forward. Love you all. Thank you so much. ఇది మా ఫస్ట్ వెడ్నెస్డే అండి. అందరూ మండే టెస్ట్ అంటారు, నాకు వెడ్నెస్డే టెస్ట్ చాలా ముఖ్యమైన టెస్ట్. ఎందుకంటే అందరికీ లైఫ్లో చాలా పనులు ఉన్నాయి, అందరికీ లైఫ్లో బడ్జెట్ ఉంది, అందరూ ప్లాన్ చేసి థియేటర్కి ఇలా రావాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మీకు అన్ని చాయిసెస్ ఉన్నా మీరు నా సినిమాని ఇలా సెలెక్ట్ చేయడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ నుంచి ఈ సినిమా వేడిగా సెకండ్ వీకెండ్కి వెళ్తుంది. అండ్ ఐ ప్రామిస్ యూ, మా ప్రొడ్యూసర్ కానీ మైత్రి రిలీజెస్ కానీ నాకు ప్రామిస్ చేశారు, సార్ అన్ని సినిమాలు ఫస్ట్ 5 డేస్లో చూసి తీరాలనేది కాదు, కొన్ని మీ బొమ్మరులు లాంటి సినిమాలు, నువ్వు వస్తున్నట్లు సినిమాలు ఎన్ని రోజులు మన థియేటర్లో హోల్డ్ చేసినా అంతసేపు వర్డ్ ఆఫ్ మౌత్ స్లోగా స్ప్రెడ్ అయ్యి ఇలా ఒక వెడ్నెస్డే ఈవినింగ్ 70% ఫ్యామిలీ క్రౌడ్ వచ్చి మీ సినిమా చూస్తారు. సో అదే మా నమ్మకం. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. మంచి సినిమాలు మీరు ఎప్పుడు ఆదరిస్తారనే నమ్మకాన్ని మీరు మళ్ళీ వన్ మోర్ టైం నిలబెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా జరిగింది ఇద్దరి వల్ల. అందులో నేను ఎప్పుడు చెప్తాను, ప్రతి సినిమాకి తల్లి తండ్రి ఉంటారు, తల్లి రైటరు, తండ్రి ప్రొడ్యూసరు. సో ఈ సినిమాని సృష్టించింది శ్రీ గణేష్. ఆయన ఇక్కడ లేరు ఈరోజు, బట్ we want to send all of your love to him. So శ్రీ గణేష్ కోసం చెప్పట్లు ప్లీజ్. ఎందుకంటే మాకు కె విశ్వనాథ్ గారు, కె బాలచందర్ గారు, జంజాల గారు, బాపు గారు అలాంటి సినిమాలు చూసి మేము పెరిగాం. అలాంటి మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్స్, మన ఇంట్లో జరుగుతున్న కథలు, అది ఇంటి లోపల జరుగుతుంది కాబట్టి చిన్న సినిమా కాదు అని నమ్మకంలో కొంతమంది ఇంకా రైటర్స్ ఉన్నారు. సో శ్రీ గణేష్ వి ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్. అండ్ నేను బ్లైండ్గా శ్రీ గణేష్ని సపోర్ట్ చేశాను, కానీ నేను ఒక హీరోని, నేను ఎవరినైనా బ్లైండ్గా సపోర్ట్ చేయొచ్చు. అలాంటి ఒక డైరెక్టర్ని గట్స్తో ఒక ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయటం, అది ఈ రోజు మీ ముందుకి ఇంత బ్రహ్మాండమైన రిలీజ్తో ఆ సినిమాని బ్యాక్ చేస్తూ రిలీజ్ రోజు నుంచి ఈ 3 BHK ఫ్యామిలీ మ్యాక్సిమం ఒక టూరిస్ట్ ఫ్యామిలీలో ఊరుగా తిరుగుతున్నాం. సో మీ అందరినీ కలవటం జరుగుతుందంటే ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్. హీఈస్ ద బ్రెయిన్ బిహైండ్ దిస్ ఫిల్మ్, శాంతి టాకీస్, అరుణ్ విశ్వ. ఇట్ ఈస్ హిస్ సెకండ్ ఫిల్మ్ ఆఫ్టర్ మహావీరుడు. ఐ హోప్ యూ విల్ బ్లెస్ హిమ్. అతను ప్రతి సినిమాలో ఇలాగే ప్రయత్నిస్తాడు, ఇంతే ప్యాషన్ చూపిస్తాడని నాకు నమ్మకం ఉంది. అండ్ ఐ కెన్ ప్రామిస్ యూ, శాంతి టాకీస్ సిద్ధార్థ్ కాంబినేషన్లో త్వరలో ఇంకో సినిమా మేము అనౌన్స్ చేయబోతున్నాం. అండ్ నేను ఏ ఇంటర్వ్యూ, ఏ సక్సెస్ మీట్, ఏ థ్యాంక్స్ మీట్కి వెళ్ళినా ఇతను వచ్చి చెవిలో చెప్తాడు, ప్లీజ్ చెప్పండి, ఒక హీరోగా మాత్రం కాదు, మీ ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమాలో డబ్బుల విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడని అందరికీ చెప్పండి అన్నాడు. సో అతని తరపున నేను చెప్పేస్తున్నాను, కానీ ఐ వాంట్ హిమ్ టు సే ఇట్ టు హిమ్సెల్ఫ్. యువర్ ఎమోషన్స్ మిస్టర్ అరుణ్ విశ్వ. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. వి ఆల్ లవ్ యూ. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకే ఇక్కడ ఉన్నాను, లేకపోతే ఇంట్లో ఉంటున్నాను. సో ఇక్కడ వచ్చి చూసిన అందరికీ చాలా థ్యాంక్స్. మీకు నచ్చితే ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి చెప్పండి. ఇది రాసిన శ్రీ గణేష్ కథ మాత్రం కాదు, సిద్ధార్థ్ గారి కథ, నా స్టోరీ కూడా ఇది, మన అందరి స్టోరీ ఇది, మన ఇంట్లో జరుగుతున్న స్టోరీ ఇది. సో ఐ థింక్ we've dedicated this film to all the families. I can tell you that even people who don't have family also, you should come and watch this film, because this film is about whoever is having a dream.
even if your smallest dream, please don't lose hope. You will definitely succeed one day is what we are not advising anyone. This film is to give hope only, even though we are showing there lot of struggles throughout the film, but at the end we are telling people that any dream is possible, you can achieve it, and without losing yourself, without using yourself, you can achieve the dream is what this film is trying to convey. Please watch it in theaters. మీరు మంచి సినిమాని ఆదించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. సో అదేనండి మా 3 BHK ఫ్యామిలీ మీ ముందుకు వచ్చి మీతో ఈ ఎండ్ క్రెడిట్స్ చూడటం రియలీ ఇట్స్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఫర్ మీ. అండ్ నేను ఇలాగే ప్రతి ఊరికి వెళ్ళి ఇలాంటి థియేటర్లో నేను సినిమా మీతో కలిసి చూడాలని నా కోరిక. ఐఎమ్ గోనా ట్రై టు డూ దట్. నౌ ఐ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్ బిఫోర్ ద నెక్స్ట్ షో స్టార్ట్స్. సో I think we'll have a small interaction. Meer కూర్చుంటే I'll come to you with a mic. If you want to ask me anything, if you want to say something to me or my team, please, this is the moment to share your thoughts. Mic ఎవరి దగ్గర ఉంది చెప్పండి బాబు. హాయ్ అన్న. ఈ సినిమాకి విజిలేసి అరిసి ఎక్స్ప్రెస్ చేయడం అంటే సినిమా నచ్చిందని. బట్ ఈ సినిమా చూసిన తర్వాత పర్సనల్గా మిమ్మల్ని హక్ చేసుకొని అంటే కంగ్రాచులేషన్స్ కానీ ఇంత బాగా యాక్ట్ చేశారని చెప్పి చెప్పాలనిపిస్తుంది అన్న. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ బాబు. ఐ వాంట్ టు హగ్ యు. ఇలా ప్రతి ఇంట్లో ప్రతి వాడికి ఇలా కనెక్ట్ అయితే అదే ఈ రైటర్ డైరెక్టర్కి గెలుపు. అండ్ నేను ఇంకో విషయం మీతో షేర్ చేయాలి. ఈ సినిమాలో ప్రభు లైఫ్ని రీసెట్ చేస్తాడు కదా 35 ఏజ్లో. అది మీ లైఫ్లో జరిగిందా అనే మీకు ఇప్పుడు మేబీ తెలియదేమో. ఒకసారి ఆలోచించండి. 5 ఏళ్ళు లైఫ్ దాటిన తర్వాత ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో లైఫ్ని రీసెట్ చేస్తాడు. అది సమ్టైమ్స్ మనమే చేస్తాం, సమ్టైమ్స్ పరిస్థితి ప్రభావంగా ఉంటుంది, సమ్టైమ్స్ సమాజం మమ్మల్ని అలా చేయి పట్టుకుని చేస్తుంది. బట్ నా లైఫ్లో 2-3 సార్లు రీసెట్ అయ్యింది. ఎందుకంటే నేను MB చదువు ఫినిష్ చేసి నేను సినిమాకి వచ్చాను. మా ఇంట్లో లిరిక్ ఉంది, మా ఇంట్లో నేనే ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అని. అలా నేను మా ఇంట్లో ఫస్ట్ టైం సినిమాకి వచ్చిన కుర్రోడ్ని. అండ్ 25 ఏళ్ళ తర్వాత నేను ఇంకా సినిమాలో ఉన్నాను. సో ఆ రోజు నేను బిలీవ్ చేసి ఈ లైన్ని ఈ రూట్ని చూస్ చేసుకోవడం నాకు ఈ రోజు ఇట్స్ గివెన్ మీ అ లైఫ్. సో ఐ విల్ టెల్ యూ దట్ వెన్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్, ఈవెన్ ఇఫ్ ద హోల్ వరల్డ్ టెల్స్ యూ రాంగ్, మీకు ఇక్కడ అనిపిస్తే యూ షుడ్ ఫాలో యువర్ డ్రీమ్స్. అండ్ నేను అలాగే పెరిగాను. అట్లాగే 2011లో నా నెక్స్ట్ 20 years ఏం చేయబోతున్నానని తెలియక నేను ప్రొడ్యూసర్గా మారాను. ఆ వరుసలో 5 సినిమాలు తీసాం. 5వ సినిమా చిన్న 2 years ముందు వచ్చిన సినిమా. సో దానివల్ల నాకేం తెలిసిందంటే మీకు లోపల ఒక డ్రీమ్ ఉంటే యూ షుడ్ నెవర్ గివ్ ఇట్ అప్. అండ్ ముఖ్యంగా ఇట్స్ నెవర్ టూ లేట్. చాలా మంది అంటారు మిమ్మల్ని చూసి, నీ వల్ల కాదు, నువ్వు ఇంతే, నువ్వు ఏం చేసినా నువ్వు బాగుపడవు అని చెప్తారు. కానీ మీ లోపల ఒక గొంతు ఉంటుంది. లిసన్ టు దట్ ఇన్నర్ వాయిస్. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. అండ్ అరుణ్ విశ్వ మదర్ పేరులో ఈ సినిమా కంపెనీ స్టార్ట్ చేశారు, శాంతి టాకీస్. ఆవిడ మనతో ఇప్పుడు లేరు, కానీ ఆ పేరులో అతను చూసిన డ్రీమ్స్ ఈ సినిమాలో కూడా దేవ్యాని గారి క్యారెక్టర్, మా అమ్మ క్యారెక్టర్ పేరు శాంతి అనే పెట్టారు. అండ్ సో అరుణ్ విశ్వ, థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ఆంటీస్ లెగసీ అలైవ్ అండ్ ఫర్ మేకింగ్ సచ్ క్వాలిటీ పిక్చర్స్. మైక్ ఎవరి దగ్గర ఉంది? Yeah, so Yes, sir. కూర్చోండి. my name is Shashank and I'm from Mimiko. So congratulations for 3 BHK family first. థ్యాంక్ యూ శశాంక్. సో నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ప్రభు క్యారెక్టర్కి వాట్ హోంవర్క్ డిడ్ యూ డిడ్ అంటే లైక్ ఈ క్యారెక్టర్ చేయడానికి? ఇదే కదా మాకు మెయిన్గా, ఒక సినిమా మీద మీరు ఒక క్యారెక్టర్ని చూసి నమ్మేశారు కదా, అక్కడ మీకు ప్రభువే కనిపించాడు కదా, అదే చాలు. ఆ వంట చేయడానికి నేను ఎంత ఉప్పు వేసాను, ఏ పోపు వేసాను అనేది ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే సినిమా అనేది మీకు ఒక పాస్ టైం, మీకు ఒక టైం పాస్ కదా. నాకు అది లైఫ్, నాకు ఉద్యోగం అది. సో ఏదో ఒకటి 20 years నుంచి నేర్చుకుంటూనే ఉన్నాను. నేను నేర్చుకున్న అంతా ఇందులో నన్ను వాడేశారు అనుకోండి. లైక్ గేవ్ మీ ద స్పేస్ టు పర్ఫార్మ్ ద వే ఇట్ వాజ్ రిటర్న్. అండ్ నిజంగా సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్ గారు ఒరిజినల్ ఏజ్కి ఆయన వేసిన ముసలోడు వేషానికి సంబంధమే ఉండదు. అయినా ఆయన చేశారు, మీరు నమ్మారు కదా. అప్పుడు ఎవరు కమల్ హాసన్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎలా ముసలోడు క్యారెక్టర్ ప్లే చేశారని అడగలేదు. సో కొన్ని విషయాలు మ్యాజిక్గా అలా వదిలేయాలి. ఇఫ్ ఇట్ టచ్ టు హార్ట్, దట్ మీన్స్ ఒక రైటర్, ఒక డైరెక్టర్ నాకు కరెక్ట్గా గైడ్ చేసి నన్ను సిద్ధార్థ్ నుంచి ప్రభుగా మార్చారు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ యువర్ ఏబుల్ టు సీ మీ యాజ్ ప్రభు టుడే. థ్యాంక్ యూ. అదే ప్రొడ్యూసర్ గారు 2 విషయాలు చెప్పమంటున్నారు. ఒకటి, వీ హ్యావ్ నాట్ యూస్డ్ ఎనీ VFX ఆర్ AI ఇన్ దిస్ ఫిలిం. ఒక ప్రెస్ మీట్లో నన్ను అడిగారు, ఇది AI హార్డ్ వర్క్ అని అడిగారు. ఆ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలో నాకు తెలియదు. సపోజ్ ఇది AI అనుకుందాం,
ఇంత విఎఫ్ఎక్స్ ఏఐ చేయాలంటే బడ్జెట్ పెరిగిపోతుంది. అయితే ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అని లెక్కలో వస్తుంది కదా. సరే అది ఏఐ లేదు, నేను ఏదో ఒకటి చేసి మ్యాజిక్ చేశాను అనుకోండి, అయితే మీరు నా కోసం చప్పట్లు కొట్టచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రెండు విషయాల్లో నాకు ప్రాబ్లం లేదు. ఒక ఆప్షన్లో నేను పెద్ద సినిమా అయిపోతాను, ఇంకో ఆప్షన్లో నేను మంచి యాక్టర్గా పేరు తెచ్చుకుంటాను. రెండు నాకు ఓకేనండి. థ్యాంక్ యూ మ్యామ్. ఫోటో ఇస్తాను. ఫోటో వన్ సెకండ్. మైక్ ఎవరికైనా కావాలా? ఎవరైనా ఆస్క్ సంథింగ్? ఎస్. చాలా హ్యాపీ మిమ్మల్ని చూడడం. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీరు చాలా యాక్షన్ డ్రామాస్ వినుంటారు, లేకపోతే చాలా లవ్ స్టోరీస్ వినుంటారు, బట్ ఈ 3 BHK చేయడానికి ముఖ్య కారణం ఏంటి? ముఖ్యమైన కారణం నేను చెప్పినట్టు స్క్రిప్ట్ చదివిన వెంటనే నా లోపల ఏదో కలగటం, అది మెయిన్ కారణం. బట్ ఎవరు మళ్ళీ 20 years నుంచి నా దగ్గర ఒకే ప్రశ్న అడుగుతున్నారు, మీరు ఎందుకు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ గురించి ఆలోచించట్లేదు, ఎందుకు మీలాంటి స్క్రిప్ట్స్ మీ టైప్ స్క్రిప్ట్స్ వెతుకుతున్నారని. నాకు వచ్చిన గెలుపు అన్నీ నా టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్లోనే వచ్చిందండి. సో బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే వద్దంటానా, ఓ ఇలాంటి సినిమా రిలీజ్ తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చి రిలీజ్లో మంచి పేరు తెచ్చుకోవడం. సో అది విత్ ద హార్ట్ ఓన్లీ ఐ చూస్. ప్లస్ నాకు స్టార్గా ఉండటం ఇట్స్ వెరీ యూస్ఫుల్, ఎందుకంటే నా స్టార్డం వల్లే నేను ఇలాంటి సినిమాలు తీయగలుగుతున్నాను. కానీ నేను స్టార్ అవ్వాలని ఏ రోజు కోరుకోలేదు, ఎందుకంటే నేను స్టార్ అయిపోతే ఒక స్క్రిప్ట్ ఓకే చేసే ముందు నేను చాలా మంది సలహా తీసుకోవాలి, చాలా మందిని సంతోషపడాలి, వాళ్ళందరూ అప్రూవల్ తీసుకోవాలి, వాళ్ళు నన్ను ఎలా అనుకుంటున్నారో అదే నేను చేయగలుగుతాను. కానీ నేను ఒక నటుడుగా ఆలోచిస్తే నా ఇష్టం వచ్చినట్టు ఏదో కొత్తగా ట్రై చేయొచ్చు. దానికి నాకు ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు. సో ఈరోజు సినిమా మంచి విజయం సాధిస్తుంది అండ్ నాకు తగ్గట్టుగా నాకు నచ్చినట్టు నేను ఉండగలుగుతున్నాను. సో దట్స్ హౌ ఐ చోస్ దిస్ రోల్ అండ్ దట్స్ హౌ ఐ చోస్ 3 BHK. అండ్ ముఖ్యంగా నాకు కామన్ పీపుల్ ఫేసెస్లో హీరోయిజం కనిపిస్తుందండి. నాకు ఆంటీ ఫేస్లో ఆవిడ లైఫ్లో ఫేస్ చేసిన స్ట్రగుల్స్, ఆ గురువుని అతని పెంపకం గురించి నాకు ఐడియా వస్తుంది. ఆల్ దిస్ కమ్స్ టు అస్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కామన్ ఫేసెస్. మన అందరి లైఫ్లో హీరో మూమెంట్స్ ఉన్నాయి. మన అందరూ సినిమా హీరోలా హీరో మూమెంట్స్ మనకు రావాలని కోరుకోవద్దు. వి ఆల్ ఆర్ హీరోస్ అండ్ స్పెషలీ మన పేరెంట్స్ని మనం ఉన్నంత వరకు మనం చూసుకోవాలి. వాళ్ళు మన కోసం చేసిన దానికంతా మనం ఎప్పుడూ వీ కాంట్ డూ పే బ్యాక్. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఒక థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో విషయం, సినిమాల్లోనే చూపిస్తారు, ఈ సీన్లో మీరు చూసారు కదా, ప్రభు సొంత ఫాదర్ని హక్ చేయడానికి ఒక హెజిటేషన్, నాన్న మళ్ళీ హక్ చేస్తాడా లేదా వద్దు అంటాడా, అలాంటి భయాలు వద్దండి. మీ నాన్నని అమ్మని కౌగిలించాలని అనిపిస్తే వెళ్ళి కౌగిలించుకోండి, ఎందుకంటే అది మీ హక్కు, దట్ ఈస్ యువర్ లెగసీ. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సెలబ్రేట్ యువర్ ఫ్యామిలీస్. అందుకే దిస్ ఫిల్మ్ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ఫ్యామిలీస్ అని శ్రీ గణేష్ చెప్పాడండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. And I want to take a group selfie. Can all of you come together? So I'll just get a picture. One, two, three. తిరిగి మీ హార్డ్ వర్క్ గుర్తించే జాబ్ దొరికిన 100% చెప్తున్నాను. ఇలా వేల మంది ఎగ్జిస్తున్నారు సార్. 1 month ట్రైనింగ్ జాబ్ మీ లెవెల్కి వాళ్ళు తీసుకోవాలి. మీరు ఓన్లో పెట్టుకుంటున్నాను కదా. కంట్రోల్ సి కంట్రోల్ వి. త్రీ BHK సినిమా ఎలా ఉంది? చాలా చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ మీతో ఈ మూమెంట్ని షేర్ చేసుకోవడం. నాకు ఎప్పుడు బిలీఫ్ ఉంది, మంచి సినిమాలు మన లైఫ్ని కనెక్ట్ చేసే కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ క్యారెక్టర్స్,
ఆ క్యారెక్టర్స్లో ఉన్న హీరోయిజం, బ్యూటీ వాటిని ఎక్స్ప్లోర్ చేస్తే డెఫినెట్గా ప్రేక్షకులు ఇలా మీలా ఫ్యామిలీస్తో వచ్చి ఎంకరేజ్ చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్ అండి. యువర్ లవ్ మీన్స్ సో మచ్ టు మీ. అండ్ సార్ అదే ఇప్పుడే సినిమా పూర్తయింది, ఇప్పుడే మీరు గ్యాప్ అంటే ఎలా సార్? చేస్తాం సార్. అదే మీరు ఎప్పుడూ నా సినిమాల్ని సపోర్ట్ చేశారు. అండ్ మళ్ళీ ఇంకో బొమ్మర్లు నేను తీయలేను, ఎవరు తీయలేరు, కానీ అలాంటి ఒక ఫ్యామిలీ సంబంధించిన కథ, మీలో ఇంట్లో జరుగుతున్న విషయాలు ఒక సినిమాలో నాకు ఈ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు అనిపించింది. బట్ ఈరోజు నేను ఈ హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకోవడానికి నా టీమ్ మెంబర్స్ని తీసుకొచ్చాను. ఐ జస్ట్ వాంట్ ఇంట్రడ్యూస్ దెమ్ టు యూ సో యూ కెన్ బ్లెస్ దెమ్ అండ్ షో దెమ్ యువర్ లవ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈ సినిమాలో ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన ద ప్రాడిజీ అమృత్ రామ్నాథ్ ఇస్ హియర్ టుడే. ఇతను బాంబే జయశ్రీ గారు అబ్బాయి అండ్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. ఇతను ఏజ్ ఆఫ్ 4 నుంచి కంపోజ్ చేస్తున్నాడు బికాస్ హీజ్ అ ప్రాడిజీ. బట్ ఇది అతని ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ that my 40th film is his first film and it means a lot to me. I want you to bless him with all of your love. సినిమాలో మ్యూజిక్ ఎంత బాగుంది కదా, మ్యూజిక్ ఈ సినిమాలో. సో అది చిన్న వయసులో ఆ మ్యూజిక్ క్రియేట్ చేయడం, 25 years of life చూపించడం, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా. సో అమృత్, దిస్ ఇస్ యువర్ ఆడియన్స్. Hi everybody, thank you so much. I hope you like the music. Thank you. Your reaction is really overwhelming. I just want to thank everybody on stage, especially Siddharth, who's been more than a brother, someone who I've really looked up to, and he's sung Game Undi. I hope you liked that song in the film, during the factory moment. క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ ఏముంది, అది నేను పాడిన పాట. సో అది నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమృత్. థ్యాంక్ యూ So much. I just want to thank Arun for giving me this opportunity. Thank you all. Thank you Amrit. Thank you everyone. Round of applause for my beautiful musical prodigy. అది పాడకుండా వెళ్ళే పరిస్థితి తప్పదు కదా, we can't have it కదా, we have to sing కదా. సో నేను పాడతాను, అప్పుడప్పుడు 2 లైన్ పాడేస్తూ ముందుకెళ్ళి తీసుకెళ్ళిపోతాను అందరినీ. ఈ క్లైమాక్స్ సాంగ్ లిరిక్స్ చంద్రబోస్ గారు రాశారు. ఏముంది ఈ శూన్యంలో, ఈ మౌనంలో, ఏమున్నది ఇంకేమున్నది ఈ గాథల్లో, ఈ అగాధంలో, ఏమి లేదనే ప్రపంచంలో, ఎండమావుల ప్రరాహల్లో, కలనాకు తోడుగా ఇలా కదిలానే, గెలుపేద దాగిన దాన్ని కలవాలే. థ్యాంక్ యూ. సో ఈ పాట క్లైమాక్స్ లో వస్తుంది. ఇది నాకు చాలా నా హార్ట్ కి దగ్గరైన పాట. సో థ్యాంక్ యూ అమృత్ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. ఈ సినిమా ఈ రోజు ఇంత బ్యూటిఫుల్ గా రెడీ అయిందంటే ద 2 మెయిన్ పీపుల్. వన్ ఈజ్ నాట్ హియర్ టుడే. ఈ సినిమాని సృష్టించిన రైటర్ డైరెక్టర్ శ్రీ గణేష్ గారు. దిస్ ఇస్ ఫిల్మ్ దట్ నేను స్క్రిప్ట్ చదివిన రోజు వెళ్ళి మా డాడీకి ఒక పెద్ద హగ్, టైట్ హగ్ ఇవ్వాలని నాకు అనిపించింది ఈ స్క్రిప్ట్ చదివిన వెంటనే. అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ మా ఇంట్లో జరిగిన విషయాలు ఈ సినిమాలో ఉంటాయని. సో దట్స్ వై ఐ చోజ్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ శ్రీ గణేష్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఈ సినిమా మెయిన్ సపోర్టర్, ద ఫాదర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, the producer of this film, my dear brother Arun Vishwa. I want all of you to bless him. This is Shanti Kaki's Arun Vishwa. In a first film Maavirudu తీశారు శివకార్తికేయన్తో. This is his second film and I want you all to bless him because he's a really amazing producer. ఇలాంటి స్క్రిప్ట్ రావటం is a miracle, but ఆ స్క్రిప్ట్ ని నమ్మి ఇంత గ్రాండ్ గా దాన్ని రిలీజ్ చేయటం, really hats off to you Arun. Thank you for giving me my 40th film. This is your audience. This is why I tell him, like, he's always been a sweet brother to me. He's been working in the industry for 25 years. He's telling me, he's telling thanks to me for giving him the opportunity. That's how he is. He's so down to earth. He's so simple. He's been treating me like his own brother. This is just second film for me. But we've been, like, I know him for so many years, for like at least 10-12 years now. And for this is the moment we've been waiting for, like, దీనికోసమే తీసాం ఈ మూవీ. లైక్ మీరు అందరూ ఇక్కడ వచ్చి సపోర్ట్
చేయడానికి చూడాలి, దీనికోసమే చేసాము ఈ మూవీ చేసాము. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీరు నచ్చితే మీరు ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్ గారు ఫర్ గివింగ్ us this opportunity to make this film. Thank you Sri Ganesh for writing this thing, and this is not just Sri Ganesh story, this is like my story, and this feels like Siddharth sir's story also. I feel like this is our story where we all can connect with at least one scene or one character in this film. So thank you so much for coming all this way to watch our film and supporting us. Thank you so much. Thank you. అండ్ ఈరోజు ఇలాంటి సినిమా మీకోసం ప్రజెంట్ చేసిన అరుణ్ విశ్వ ఇక్కడ మీ ముందు ఉన్నారు. నేను నాకు అరుణ్ చేసిన ప్రామిస్ ఏంటంటే వి డిస్కస్ ప్రతి సినిమా ఫస్ట్ 5 డేస్లోనూ చూసి తీరాలి అనేది కాదు కదా, అందరికి చాలా పనులు ఉన్నాయి, అందరూ ప్లాన్ చేసి థియేటర్కి రావాలి. సో ఫ్యామిలీ ఆడియన్సెస్ రావడానికి వర్డ్ ఆఫ్ మౌత్ విల్ టేక్ సమ్ టైమ్, but we are very confident that this film is a long run film. Maitri has released the film, and I want to thank Shashi Garu from Maitri for giving me such a good release. And ee cinema theatre lo chala kalam varaku untundi, so please tell your friends and family, word of mouth will spread. And especially na audience lo intamand ammayilni families ni you know, it's so nice to see it again in Hyderabad, and I hope that you will spread the love for this film. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్ ప్రతి ఒక్కడు ఈ సినిమాకి ప్రాణం పోసారు, బికాస్ శరత్ కుమార్ గారు, దేవయాని గారు, మీతా రఘునాథ్ who played my sister Aarti character, but the character who got the most love and the actress who took all the best performance of this film is here with us today. నాతో ఐషుగా పనిచేసిన, ఐస్ క్రీమ్ తింటావా అని అడుగుతున్న, బెంగళూరు నుంచి సప్తసాగర్ దాచేలు సినిమాలో ఎరగదీసిన ద అన్బిలీవబుల్లీ టాలెంటెడ్ చైత్ర ఆచార్య. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఇంతమంది చూడడానికి. నాకు తెలుగు రాదు, కానీ ఫిల్మ్ చాలా ట్రై చేసి నేనే డబ్ చేశాను. సో యా, దట్ ఈస్ మై ఐ థింక్ ఐ వుడ్ లవ్ టు డెడికేట్ దట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. It's very very overwhelming to see all of you at this hour watching the film and enjoying. మేము ఇంటర్వల్కే వచ్చాం యాక్చువల్లీ. మీ అందరూ అది రియాక్ట్ చేసుకొని చూసినప్పుడు మా అందరికి బాగా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ వెళ్ళి టెల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు వాచ్ ద ఫిల్మ్. ఐఎమ్ షూర్ యూ లైక్ ఇట్. డూ యూ లైక్ ఇట్? Oh, that's all we want to hear. Please tell your families. We would love to see you all coming to theaters over and over again watching us. So thank you. Thank you Chaitra alias Aishu. Ice cream తిందామా? Okay. సో అదే ఈ సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఈ సినిమాని ఓన్ చేసి పని చేశారు. కెమెరామెన్ దినేష్ కృష్ణన్, జతిన్ స్టానిస్లాస్, ఎడిటర్ గణేష్ శివ, ఆర్ట్ డైరెక్టర్ వినోద్, వీళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీగా ఈ సినిమాని పనిచేశారు. అండ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కే విశ్వనాథ్ గారు అండ్ కే బాలచందర్ గారు అండ్ ద ఫిల్మ్స్ దే మేడ్. వాళ్ళ సినిమా చూసి నేను సినిమాకి వచ్చాను. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద కామన్ మ్యాన్ హీరో ఇన్ దిస్ ఫిల్మ్, అండ్ ఐ హోప్ దట్ ప్రభు వాసుదేవ్ రిలేటెడ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ యూ కనెక్టెడ్ విత్ హిమ్ సమ్వేర్ ఇన్ యువర్ లైఫ్. I just want to tell all of you, I love you all, because it's going to be a tough life ahead. Nothing's going to be easy. You will face failure. You will, someone will say, "Nee valla kaadu, nee valla avadu idi odule ani." Just follow your heart. I'm standing in front of you after 25 years saying, na family generation legacy lo nene first time film industry ki vachanu. So andaru bhayanto nannu pampincharu. 25 years later, I'm standing in front of my audience with so much love. Thank you so much. Nenu na dreams ni follow ayyanu. I want all of my admirers, all of my followers, please don't give up on your dreams and don't let anybody decide your value. Nee value nee chetlone undi. You decide it for yourself, and like Prabhu, in the end there is a light at the end of the tunnel. So never give up hope andi, and spread love. Thank you so much. It's been an honor to be here with you, and we'll see you soon. I'm going to other cities to do a tour. Thank you so much. Thank you so much. It was something very personal, and I really enjoyed doing it. ఎవరికైనా ఈ ప్రపంచంలో ఇలాంటి పని ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చి పని ఇస్తారా? ఇట్స్ సచ్ అన్ అమేజింగ్ థింగ్ టు బి ఏబుల్. మళ్ళీ స్కూల్ యూనిఫామ్ వేసుకోవటం, హాల్ టికెట్ గురించి టెన్షన్ అవ్వటం, ఇట్ వాస్ రియలీ ఎక్సైటింగ్. అదే కదా నా యాక్టింగ్ అని, నా క్రాఫ్ట్. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో ఐ వాంట్ థ్యాంక్ ఇతనిలో ఇది చేయగలుగుతాడు అని నమ్మిన శ్రీ గణేష్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. కానీ మీతో ఇంకో సీక్రెట్ చెప్తాను. అతను చెప్పాడు, సార్ నాకు స్కూల్ ప్రాబ్లం లేదు సార్, మిమ్మల్ని 40లో చూపించాలి కదా, అదే నాకు అర్థం కావట్లేదు ఎలా చూపించాలో. సో దానికి కూడా చాలా ప్రయత్నం చేసి మేము ఒకటి చేసాం. సో ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ అబౌట్ ద ఫిల్మ్, అండ్ ఇట్స్ మై ఆనర్ టు పర్ఫార్మ్ ఫర్ యూ, అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యూ లైక్ అవర్ వర్క్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
going to take a selfie with everyone. So the front row sit, back row stand. Okay, thanks. నేను 3, 2, 1 అంటే మీరు BHK అనాలి అంతే. Get ready. 1, 2, 3. ఇంకోసారి చేయాలి. 1, 2, 3. Thank you. Thanks, guys. The first play was better. బ్రో థ్యాంక్ యూ బ్రో లవ్ యూ మైకిల్